హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే వీడియో షేర్ చేయబోతున్నానండి. మనం రెగ్యులర్‌గా ఇంట్లోని వాడే ఇటువంటి రాగి పాత్రలు గానీ, ఇత్తడి పాత్రలు గానీ, లేదంటే పూజా సామాన్లనేవి చాలా నల్లగా అయిపోయి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదా! కొంతమంది బయట నుంచి పీతాంబరం లాంటివి గట్టా తెచ్చుకుంటూ వాడుతూ ఉంటారు. ఇందులో కెమికల్స్ ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఇంట్లోని ఉండే వాటితోటే నేచురల్‌గా పీతాంబరాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం మనకి ఇటుక అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదండీ! చిన్న ఇటుక అనేది చక్కగా తీసేసుకోండి. ఇది మనకి ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంత కావాలో అంత చిన్న ఇటుక ముక్కను తీసుకొని వీలైన మట్టుగా చిన్న బెడ్లైనవి ఉంటాయి కదండీ! లోన రాళ్ళు అవి తీసేసి నార్మల్‌గా ఇలా కొంచెం పొడి చేసుకోండి. మీరు బయట కొన్నట్టే మీకు కావాలి, నార్మల్‌గా మనకు పీతాంబరం అనేది ఇలానే బయట కొన్నట్టే ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని జస్ట్ 2, 3 సార్లు తిప్పేయండి. ఇంట్లోన మనం ఈజీగా బయట కొనేటట్టే పీతాంబరాన్ని చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనం ఈ విధంగా ఒక బాక్స్‌లో గానీ, లేదంటే ఒక కవర్‌లో గానీ వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే హోమ్‌మేడ్ పీతాంబరం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాంటి సామాన్లు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం సామాన్లు క్లీన్ చేసే ముందల ఈ పౌడర్‌ని 1, 2 స్పూన్లు మీకు ఎంత అవసరమైతే ఉంటుందో అంత అవసరం బట్టి తీసేసుకొని ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడా సాల్టు, అలాగే కొంచెం నిమ్మరసాన్ని అయితే వేసేసుకోండి. ఎందువల్లంటే మనకి రాగి పాత్రల మీద నల్ల మరకలనేవి పడిపోయేవి అంత సింపుల్‌గా అయితే అస్సలు వదలవండి. అలాగే ఒక్కొక్కసారి మనము సంక్రాంతికి గానీ, లేదంటే శ్రావణ మాసంలో గానీ అటుకుల పైన కబోర్డ్స్‌లో ఉండే రాగి ఇత్తడి పాత్రలనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అప్పుడు కూడా మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకోవచ్చనమాట. చాలా సింపులు. ఇప్పుడైతే మనకి ఇన్నోటొచ్చేసాయి గానీ, అప్పట్లో మాత్రం అందరూ ఇటుకతోటి ఇటువంటి పాత్రలు క్లీన్ చేసేవారు. ఒక్కసారయితే చూడండి, ఈ మనకి ఈ రాగి చెంబనేది ఎంత నల్లగా అయిపోయిందో చూసారు కదా! చాలా రోజులు బట్టి ఇది వాడలేదు, పక్కన పెట్టేశాను. సో, దానివల్ల ఇంత నల్లగా అయిపోయిందనమాట. రాగి పాత్రలనేవి జస్ట్ మనకు ఒక్క పూటకే ఇలాగ అయిపోతాయి కాబట్టి, సో, ఇలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేయొచ్చండి. మీకు ఆల్రెడీ కొంచెం మిశ్రమాన్ని ఈ విధంగా వేసి కొంచెం రుద్ది కూడా చూపిస్తున్నాను చూసారు కదా! చాలా మంచి షైనింగ్ అయితే వస్తుందండి. నార్మల్‌గా ఈ ఇటుకతో తోమిన పాత్రలనేవి మనకి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా కూడాను మరకలు పట్టకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. రెగ్యులర్‌గా గిన్నెలు తోముకోవడానికి గానీ, లేదంటే రాగి, ఇత్తడి పాత్రలు, పూజా సామాన్లు ఇటువంటివన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. జస్ట్ కొంచెం అప్లై చేసి మీకు టైం లేదు అనుకున్నట్లయితే పక్కన పెట్టేయండి. తరువాత కడిగేసుకున్నా మీకు చక్కగా నీట్‌గా వచ్చేస్తాయి. మరకలు లేకుండా రాగి పాత్రలు గానీ, ఇత్తడి పాత్రలు గానీ. లేదు మాకు టైము ఉంది అనుకున్నట్లయితే జస్ట్ ఇలా కొంచెం వేసి చేత్తో రుద్దేయండి. చాలా నీట్‌గా అయితే వచ్చేస్తాయి. ఒక్కసారి వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! రాగి పాత్ర అనేది ఎంత మంచి షైనింగ్ అనేది వచ్చిందో. ప్రతిరోజు వాడే రాగి బిందెలు గానీ, ఇతర పాత్రలు, పూజ సామాన్లన్నిటిని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోండి ఈ పీతాంబరంతో. చాలా నేచురల్, ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. రాగి పాత్ర అయితే మెలమెల మెరిసిపోతుందో చూసారు కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఈ చిన్న టిప్పు. టిప్ గనుక యూజ్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి